సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఫ్లాష్లో ఉన్న మాస్కింగ్. సో ఫ్లాష్లో మనకి ఒక లేయర్కి కొన్ని బిహేవియర్స్ ఉంటాయి, వాటిల్ని మనం లేయర్ ప్రాపర్టీస్ అని పిలవాలి. సో టోటల్ మనకి ప్రతి లేయర్కి ఫ్లాష్లో 6 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని పిలిచేటప్పుడు మనం ఈ విధంగా చెప్పొచ్చు. సో బై డిఫాల్ట్ ఫ్లాష్ అనేది నార్మల్ లేయర్స్ని క్రియేట్ చేస్తుంది, మిగతా అన్నీ యూజర్ డిఫైన్ చేయాలి. సో మాస్క్డ్ అంటే ఇవి ఒక 2 టైప్స్ ఆఫ్ లేయర్స్. అలాగే ఒక లైన్ వెంబడి ఆబ్జెక్ట్ ఫాలో అవ్వాలంటే వాటిని గైడెడ్ అంటే మాస్క్డ్ ఒక కాంబినేషను, గైడెడ్ ఇంకొక కాంబినేషను, నార్మల్ అనేది ఒక ఇండిపెండెంట్ కాంబినేషను. సో లాస్ట్ కేటగిరీ నార్మల్ లేయర్స్ అంటారు, సారీ ఫోల్డర్స్ అంటారు. అది మీరు ఒకసారి ఫ్లాష్ ఓపెన్ చేసినప్పుడు ఈ లేయర్కి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే నార్మల్, మాస్క్డ్, గైడ్ ఉంది కానీ గైడెడ్ లేదు. ఎందుకంటే గైడెడ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మనం గైడ్ లేయర్ యానిమేషన్ అప్లై చేసినప్పుడు. అలాగే ఫోల్డర్, వీటిల్ని లేయర్ ప్రాపర్టీస్ అంటారు. సో ఈ పర్టికులర్ ట్యుటోరియల్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే మాస్క్డ్. సో కంట్రోల్ ఆర్ ద్వారా మనం నచ్చిన ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఈ లేయర్లో ఒక సింపుల్ సర్కిల్ తీసుకుంటున్నాను. సర్కిల్, ఇది ఇమేజ్. సో ఈ సర్కిల్లో ఒక సింపుల్ సర్కిల్ తీసుకొని ఈ సెంటర్లో ఇలా డ్రా చేశాను. ఈ సర్కిల్ నాకు ఏమవ్వాలంటే గ్రాడ్యువల్గా రెక్టాంగిల్గా ఫామ్ అవ్వాలి. మనకు తెలుసు షేప్ ట్వినింగ్ F7. ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకొని సో ఇలా డ్రాక్ చేస్తున్నాను నేను. ఓకే, ఒక బార్డర్ ఇచ్చి ఇలా డ్రాక్ చేశాను. సో దీని లోపల ఏ కలర్ కావాలనేది మన ఆప్షనల్. సో ఇప్పుడు నేను బ్లాక్ ఇచ్చాను, సారీ రెక్టాంగిల్ లాస్ట్లో ఉంది, స్టార్టింగ్లో మాత్రం. సో ఇది హైడ్ చేస్తాను సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. సెలెక్ట్ స్టార్టింగ్లో ఇది సర్కిల్, ఎండింగ్లో రెక్టాంగిల్. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ద్వారా షేప్ ట్విన్ ఇస్తే ఇది ఏమవుతుందంటే ఈ యొక్క స్మాల్ సర్కిల్ రెక్టాంగిల్గా డీఫామ్ అవుతుంది. ఓకే ఫైన్. ఇదే సర్కిల్ని నేను మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ 175 అంటే 250లో మళ్ళీ F7, మళ్ళీ రైట్ క్లిక్, పేస్ట్ ఇన్ ప్లేస్. ఇది ఏమవుతుందంటే ఒక సర్కిల్ వచ్చి రెక్టాంగిల్గా డీఫామ్ అయింది. ఈ డీఫామ్ అయిన తర్వాత ఈ రెక్టాంగిల్ మళ్ళీ సర్కిల్గా డీఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక సింపుల్ షేప్ ట్వినింగ్. ఇక్కడ ఈ సెకండ్లో F6 ఇస్తే ఈ ఇమేజ్ ఇక్కడ వరకు కంటిన్యూషన్ అయ్యింది. ఓకే, ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసి సింపుల్గా రైట్ క్లిక్లో మాస్క్ అనేది అప్లై చేస్తే ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే ఈ యొక్క సర్కిల్లో నుంచి ఈ ఇమేజ్ని మనం చూడొచ్చు. మాస్క్ అంటే బేసిక్గా ఏంటంటే సీ త్రో అంటే ఒక ఆబ్జెక్ట్ ద్వారా ఇంకొక ఆబ్జెక్ట్ని చూసే ప్రాసెస్ని మనం ఫ్లాష్ టెర్మినాలజీలో మాస్కింగ్ అని పిలుస్తారు. ఇది చాలా సింపుల్, వెరీ బేసిక్ ట్యుటోరియల్. దీనిపైన అప్రాక్సిమేట్గా నేను ఒక 6 to 7 వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఇది ఫస్ట్ ట్యుటోరియల్. ఓకే, సో ఈ ట్యుటోరియల్ మీకు అర్థమైంది అంటే డెఫినెట్గా మిగతాయి కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.